నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపడతా ఉన్నారు. బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి బీసీ డెమోక్రటిక్ ఫ్రంట్ సంబంధించినటువంటి జనార్దన్ గారితో మాట్లాడే ప్రయత్నం అలా చెప్పండి. అసలు ఎందుకు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఇట్లా ధర్నాలు చేస్తాం? ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చేయాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నది. ప్రభుత్వం ఇస్తా అని చెప్తే ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే ఇటువంటి ధర్నాలు చేయాల్సిన అవసరం బీసీ సంఘాలకు కానీ లేదా ఇతర ప్రజా సంఘాలకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ యువజన సంఘాలకు మేధావులకు అసలు ఉండదు. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది కాబట్టే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. నిజం చెప్పాలంటే ఇది ఒక విద్యార్థులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య, ఇది తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యగా మారిపోయింది. విద్యార్థులు విద్యాలయాల్లో చదువుకుంటారు కానీ ఫీజులు కట్టే బాధ్యత విద్యార్థులది కాదు, విద్యార్థుల తల్లిదండ్రులది. గత ప్రభుత్వం తప్పులు చేసింది, ఈ ప్రభుత్వం కూడా తప్పులు కొనసాగిస్తున్నది. గత ప్రభుత్వం తప్పులు చేయలేదని మేము అంటలేము. తెలంగాణ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజలు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ కానీ, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరామ్ సార్ కానీ, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన గద్దరన్న, ఆకుల భూమన్న, విమలక్క, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే పోరాట సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య ప్రభుత్వ రంగంలో ఉంటుంది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలలో విద్య ప్రభుత్వ రంగంలో ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని చెప్పి అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో హామీ ఇస్తూ విద్యార్థులందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించలేదు, విద్యారంగాన్ని బాగు చేయాల్సినంతగా బాగు చేయలేదు. దాని ఫలితంగా ఈరోజు విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పీసీసీ అధ్యక్షులు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బాగు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు విద్యారంగానికి బడ్జెట్ పెంచిన దాఖలాలు లేవు. మొత్తం భారతదేశంలో మనం చూసుకుంటే ఇతర 28 రాష్ట్రాలలో అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రంకి ఈరోజు మిగిలిపోయింది. కోటారి కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా కోటారి కమిషన్లు వాళ్ళు రికమెండ్ చేసింది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 30% బడ్జెట్ విద్యారంగాన్ని కేటాయించాలని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 6% బడ్జెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేసిండ్రు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ 7% దాటలేదు. గత ప్రభుత్వాలు కూడా ఇదే స్థాయిలో బడ్జెట్ కేటాయించినాయి, ఇప్పుడు కూడా అదే స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నాయి. దానివల్ల విద్యారంగం మొత్తం కూడా నిర్లక్ష్యం అయిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకౌంట్లోనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా. ఇప్పటి నుంచి ఒక్క విద్యా సంవత్సరం కూడా తప్పదు అంటూ కూడా ఆయన మాటిస్తూ ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని అంటున్నారు, సంతోషం అది. కానీ గడిచిన కాలం కూడా విద్యార్థుల మీద కాలేజ్ యాజమాన్యాలు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయి. మీరు ఫీజు కట్టకపోతే మీకు సర్టిఫికెట్లు ఇవ్వమని అంటున్నారు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పై చదువులకు పోవడం సాధ్యం కాదు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు పోవడం సాధ్యం కాదు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మీరు చదువుకునే చదువులకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు కూడా కావచ్చు, గత ప్రభుత్వం ఏ వైఫల్యం చేసినా కూడా దానికి బాధ్యత వహిస్తూ దానికి నాయకత్వం వహిస్తూ నేను వస్తానని చెప్పింది. కాబట్టి గత ప్రభుత్వ వైఫల్యాలకు కూడా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి విద్యార్థుల మీద ఎంతైతే ఫీజు డ్యూ ఉన్నదో అది మొత్తం పేమెంట్ చేసి విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ నుండి వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సులు అయిపోయేదాకా అన్ని ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు కాబట్టి తల్లిదండ్రులకు భారంగా మారిపోయింది. ఈ భారం నుంచి తల్లిదండ్రులను తప్పించడం కోసం విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా గత ప్రభుత్వాలు వదిలిపెట్టినటువంటి డ్యూస్ ఏవైతున్నాయో ఆ డ్యూస్కు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ ఫీజు బకాయిలు యథావిధిగా ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే చెల్లించి విద్యార్థులకు
విద్యార్థులను ఈ సమస్యల నుంచి బయటపడాల్సిన బాధ్యత ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఈ సమస్యల నుంచి బయటపడాల్సిన బాధ్యత ఉన్నది. కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళు కాలేజీలు కట్టుకున్నప్పుడు వాళ్ళది కొంత పెట్టుబడి ఉంటుంది. అదే సందర్భంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు కాలేజీలు కట్టుకున్నారు. కాలేజీలకు ఈఎంఐలు కట్టలేక వాళ్ళు కూడా కాలేజీ యాజమాన్యాలు కూడా విపరీతమైన ఇబ్బందులకు గురవుతారు. ఈ మొత్తం సమస్యకు పరిష్కారము ప్రభుత్వం వెంటనే ఆ ఫీజులు చెల్లించాలి. ఫీజులు చెల్లించి మొత్తం సమస్యకు పరిష్కరించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ సమస్య పరిష్కరిస్తే నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఈ సమస్యను నిరుద్యోగ సమస్యను రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.